బంగారు తల్లి. ఇక నుంచి నోటు బుక్కుల్లోనే రాయాలని మాస్టర్ చెప్పారన్నావు కదా, అందుకని నీకోసం నీ పట్నం వెళ్ళి తీసుకొచ్చా. నా బంగారు తల్లి నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. నన్ను అందరూ కలెక్టర్ నాన్నగారు అని పిలవాలి. అది చూసి నేను గర్వపడాలి, సరేనా? సరే. ఇప్పుడు ఈ మొదటి పేజీలో ఓం అని రాసి తర్వాత నీ పాఠాలు రాసుకో. ఏది? నాన్న, నా బంగారు తల్లి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తమకు కావలసిన సరుకులు కొనుక్కోండి అమ్మా. నాకు పెన్ను ఇవ్వండి. నాకు కిలో పంచదార ఇవ్వండి. ఏమండి? కిలో బెల్లం ఇవ్వండి. నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. కృష్ణమూర్తి గారు, నాకు సిగరెట్ ఇవ్వండి. చాలా రోజుల తర్వాత ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్న నన్ను ఎంత కాదనుకున్నా నేను ఎప్పటికీ ఆయన కూతుర్నే. అనుకోకుండా నేను మా నాన్న షాప్లో బోనీ చేయడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. మా నాన్న చేసే బిజినెస్ చాలా బాగుండేటట్టు చే దేవుడా. ఇదిగోండి. నందిని, నాన్న. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. అవునమ్మా, నువ్వు ఇంటికెళ్ళి వంట పని చూడు, నేను అరగంటలో వస్తాను. సరే అమ్మా. ఆగండి. మీకు అమృత అంటే కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపం ఇలా ఈ నోటి మీద చూపించడం కరెక్ట్ కాదండి. నేనెవరినైతే అసహించుకుంటున్నానో తను చేతుల మీదుగా మన షాపు బోనీ అవటం నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. అదేనండి విధి విచిత్రం అంటే. అమృత పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీరు తన చేతే ప్రారంభించేవాళ్ళు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏరువాక సాగేటప్పుడు నాగలి అమృత చేత పట్టించి ఆ తర్వాతే పొలం దున్నేవాళ్ళు. నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఇలా అన్ని పనులు అమృత చేతుల మీదుగానే మొదలుపెట్టేవాళ్ళు. అలా చేస్తే అంతా శుభమే జరుగుతుందన్న మీ నమ్మకం ఎప్పుడూ బొమ్ము కాలేదండి. ఆఖరికి మన ఇంట్లో రేడియో కొన్నా, ఫ్యాన్ కొన్నా మొదటిగా మొదలుపెట్టేది అమృతే కదా. ఈ కాపు లక్ష్మి, అప్పటి నా కూతురు అమృత వేరు, ఇప్పుడు ఈ అమృత వేరు. ఈ అమృత అసలు నా కూతురే కాదు. పోనీ అలాగే అనుకోండి. ఎవరో బయట అమ్మాయి వచ్చి మన షాపులో మొదటిగా బోని బేరం చేసిందని సర్దుకుపోండి. సర్దుకుపోలేకపోతున్నారు కదూ. అదే రక్త సంబంధం అంటే. 18 సంవత్సరాలు పెంచిన తండ్రి కూతుళ్ళ అనుబంధం. ఏ ఆ బంధం నీకు లేదా? నాకున్నా కూడా మీ తర్వాతే నాకు అమృత. మీకు నచ్చని అమృత నాకు కూడా నచ్చదండి. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకున్నా ఏదో ఒకరోజు తల్లిదండ్రులకు దూరం అవుతారు. చివరికి మిగిలేది భార్యాభర్తలేనండి. మన దురదృష్టం కొద్దీ అమృత మనకు మరోలా దూరమైంది, అంతే. అమృత విషయంలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపిస్తుందా లక్ష్మి? లేదండి, మీ పరిస్థితిలో ఏ తండ్రున్నా మీలాగే చేస్తాడు. అయినా అమృత మీ కూతురు కాదని మీరు దాని చేత ప్రమాణం చేయించుకున్నారు. అలాంటప్పుడు అమృత గురించి ఇంతసేపు మాట్లాడడం కూడా అనవసరమే కదా.
అమృత కూడా మనకు దూరంగా బ్రతకడానికే నిర్ణయించుకుంది. అందుకే అది ఇందాక మన షాపుకి వచ్చినప్పుడు ఎంతో నిబ్బరంగా మనం ఎవరో తెలియనట్లుగా నోట్బుక్ పెన్ను కొనుక్కుని వెళ్ళిపోయింది. దానికే అంత పొగరుంటే మనకెంత ఉండాలి? అమృత ఎవరో మనకు తెలియదంతే. ఏమండి, ఏం కావాలండి? 7 కిలోల బియ్యం కావాలి. రండి, క్వాలిటీస్ చూపిస్తాను. అమృత విషయంలో మనసు నిండా ప్రేమలు, పరిస్థితులు కల్పించేవి ద్వేషాలు. ఏమిటో మా బ్రతుకులు. వీటికి పరిష్కారం ఎక్కడో. అమృత, ఐఎమ్ సారీ. ఆ రోజు నేను అలా ప్రవర్తించుండాల్సింది కాదు. నా పెళ్లి విషయంలో నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను అమృత. రేణుకతో నా పెళ్లి జరగకపోతే నా లైఫ్ వేస్ట్. అందుకే ఆ కోపంలో అలా బిహేవ్ చేశాను. వికాస్ ఇలా చేశాడేంటా అని నువ్వు షాక్ అయి ఉండొచ్చు. నిజం చెప్పనా, నేను అలా చేశానంటే నాకే నమ్మకం కుదరటం లేదు. తాతయ్య వచ్చి తిట్టాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. ఎనీహౌ, మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్షమించు అమృత. వికాస్, నేనెప్పుడూ నీ పెళ్లికి అడ్డురాను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. కానీ మళ్ళీ నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేం ఆలోచిస్తున్నానో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అమృత, మా అవుట్ హౌస్లో ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే నా ఉద్దేశం ఇంకొకరి మీద ఆధారపడి బతకడం చీప్గా అనిపించడం లేదా? తప్పని పరిస్థితిలో నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వికాస్. అంటే నీకు ఈ అవుట్ హౌస్లో ఉండడం ఇష్టం లేదు కదా? అమృత, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. అమృత, నువ్వు నా వల్ల చాలా కోల్పోయావు, ముఖ్యంగా మీ ఫ్యామిలీని. అది నేను అర్థం చేసుకున్నాను. అందుకే నిన్ను మళ్ళీ మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్తాను. నువ్వే తప్పు చేయలేదు, తప్పు చేసింది నేను అని ఒప్పుకొని మీ అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. నువ్వే తప్పు చేయలేదు, వాళ్లే నిన్ను అపార్థం చేసుకున్నారు కాబట్టి జరిగిందంతా అర్థమయ్యేలా చెప్పి నువ్వు వాళ్లతో కలిసి ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. సరేనా? రా వెళ్దాం. ఏంటి, రా వెళ్దాం. సారీ వికాస్, నేనిప్పుడు రాను. ఏ, ఎందుకు? నువ్విప్పుడు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు. అసలు నమ్మే పరిస్థితిలోనే లేరు. పరిస్థితులు ఎప్పుడూ చేయి దాటిపోయాయి. అవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటాను. సారీ వికాస్. అమృత, ప్లీజ్ నా కోపం తెప్పించుకో. అమృత, నీ సమస్యకి నా సమస్యకి పరిష్కారం నీ తల్లిదండ్రుల చేతిలో ఉంది. నువ్వు ఒక్కసారి వాళ్ళతో మీట్ చేయించు చాలు. వికాస్, నా సమస్య ఏదో తొందరగా పరిష్కారం అయ్యేది కాదు. అర్థం చేసుకో. చెప్తే ఎందుకు అర్థం చేసుకో? మీ అమ్మా నాన్న నీ మీద ఏమైనా పగబట్టారా? ఎందుకంత భయపడతావు? చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు? అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తున్నావు, అంతే. రా.
వికాస్ చెయ్యి వదులు. అయితే రానంటావు అంతేగా? సరే, నువ్వు రాకపోతే నేనే వెళ్తాను. మీ ఊరు అడ్రస్ చెప్పు. తెలీదు. తెలియదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసు, కానీ నేను చెప్పను. అమృత ప్లీజ్, నన్ను మాటలతో రెచ్చగొట్టుకో. మర్యాదగా అడ్రస్ చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. నిన్ను వికాస్, నువ్వు ఇలా బిహేవ్ చేసిన తాతయ్యకి నీ గురించి చెప్పేస్తాను. అసలు నన్ను కాదని నువ్వు ఇక్కడ ఎన్ని రోజులుంటావు? నీ పొగరంతా మా తాతయ్య సపోర్ట్గా ఉన్నాడనేగా? సరే, ఎన్నాళ్ళుంటావో నేను చూస్తాను. నువ్వు కావాలనే చెప్పడం లేదు. నువ్వు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? తెలుసుకుంటాను. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో వెతికి పట్టుకొని వాళ్ళని ఇక్కడికి లాక్కొచ్చి వాళ్ళ చేత నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళేలా చేస్తాను. సాగర్, నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు అమృత ఒకటైతే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాను. నువ్వు ఆ హెల్ప్ కూడా చేయలేదు. కనీసం ఇదన్నా చేయి. అదే ఏంటది? మనిద్దరం కలిసి అమృత వాళ్ళ ఊరు వెళ్ళాలి. అవును. ఎందుకు? అమృతను అవుట్ హౌస్లోంచి పంపించడం మీకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకువెళ్ళడం మీకు ఇష్టమేగా? కిడ్నాప్ వల్ల అమృత నీతో లేచిపోయిందని వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు, కానీ అది నిజం కాదని మనం వెళ్ళి చెప్పేద్దాం. వికాస్, ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారా? అవన్నీ నీకు అనవసరం. నువ్వు జస్ట్ నాతో రా, మిగతావన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. వాళ్ళు సీరియస్ అయినా తిట్టినా కొట్టినా అన్నీ నేను భరిస్తాను. నీకేం భయం లేదు. తన తప్పేమీ లేదు, అసలు తప్పు చేసింది మనమేనని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు చెప్పినట్టు అమృత మీద పడ్డ నింద నిజం కాదని నిరూపిస్తే అమృత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది నీ ఆలోచన. ఒకరోజు ఇదే విషయం ఆలోచించి అమృత లైఫ్ సేవ్ చేద్దామని మీ ఇంటికి వచ్చాను. అమృత ఊరు వెళ్ళి అమృత ఏ తప్పు చేయలేదని చెప్దామంటే ఆ రోజు నువ్వు వినిపించుకోలేదు. నీ కాళ్ళు పట్టుకొని బతిమాలను, మీ అమ్మా నాన్నని వేడుకున్నాను, కానీ నీ మనసు కరగలేదు. నీ ఇర్రెస్పాన్సిబిలిటీ, నీ నెగ్లిజెన్సీ వల్లే అమృత ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక్క అపార్థం 100 అనర్థాలకు దారితీసి అమృత జీవితం నాశనమయ్యేలా చేసింది. ఇప్పుడు వెళ్ళి మీ కూతురు ఏ తప్పు చేయలేదని చెప్తే నమ్ముతారా? అసలే ఆయనకి నేనంటే అసహ్యం, చూస్తే చంపేస్తాడు. సరే, నువ్వు రావద్దు, నేనే వెళ్తాను. వాళ్ళ ఊరేది, వాళ్ళు ఎక్కడుంటారు, అసలు అమృత వాళ్ళ నాన్న పేరేంటి, ఆ డీటెయిల్స్ చెప్పు నాకు చాలు. రేయ్, ఈజీ మనీకి అలవాటు పడ్డ మీలాంటి వాళ్ళకి అమృత ఫ్యామిలీ ఏం కోల్పోయిందో, ఎన్ని బాధలు పడిందో అంత ఈజీగా అర్థం కాదురా.
నువ్వెన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు. సాగర్, నాకు చందమామ కథలు నచ్చవు. ఇప్పుడు నేనున్న కోపానికి నువ్వు ఇంకా నెగిటివ్గా మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు. ఓన్లీ అడ్రస్ చెప్పు చాలు. చెయ్యొదలరా. చెప్పకపోతే నిన్ను చెప్పను. ఏ చంపేస్తావా? రే వికాస్, నీ స్వార్థం కోసం నువ్వు రోజుకో ప్లాన్ వేస్తావు. తప్పుడు పనులు ప్రతిసారి చేయలేం, కొన్నిసార్లే వర్కౌట్ అవుతాయి. నిజం నిదానంగానే అందరికీ తెలుస్తుంది. నువ్వు చేసిన తప్పులే నిన్ను నీడలా వెంటాడుతున్నాయి. రేణుకుతో నీ పెళ్లికి అమృత అడ్డు కాదురా, నీ క్యారెక్టర్. నువ్వు మంచివాడివైతే గంగాధరం నీ పెళ్లికి ఎందుకు ఒప్పుకోడు? ఆపరా. నా పెళ్లి గురించి ఇంకొకసారి కామెంట్ చేస్తే చంపేస్తాను. హెల్ప్ చేయరా అంటే ఇన్ని లాజిక్లు మాట్లాడతావా? నీ హెల్ప్ నాకు అవసరం లేదు. వికాస్ ప్లీజ్, నువ్వు అలా సీరియస్ అవ్వకు. నేను స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు. జీవితాంతం నేను నిన్ను మర్చిపోలేను. ఆ కృతజ్ఞతను అలాగే ఉండని ప్లీజ్. రేయ్, నాకిప్పుడు అర్థమైందిరా. నువ్వు అమృత కలిసి నాటకం ఆడుతున్నారు. నీ రూమ్లోకి అమృత వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. తాతయ్య వచ్చినప్పుడు మీ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం చెప్పకపోతే ఎందుకో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. అమృత అంటే తాతయ్యకి పిచ్చి అభిమానం. దాన్ని అడ్డం పెట్టుకుని మా ఆస్తంతా కొట్టేయాలని మీ ఇద్దరు ప్లాన్ చేశారు. పచ్చగా వల్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని నీకున్న డబ్బు పిచ్చి అందరికీ ఉంటుందనుకోకు. నేను అలాంటి వాడిని కాదు వికాస్. సాగర్, నటించుకో. అక్కడ అమృతని అడిగితే తెలీదంది, ఇక్కడ నువ్వు చెప్పనంటున్నావు. సో ఇట్స్ క్లియర్. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మిమ్మల్ని ఇద్దరిని అంత తేలిగ్గా వదిలిపెట్టను. అమృత వాళ్ళ నాన్న ఎలాగైనా పట్టుకుంటాను. దాన్ని అవుట్ హౌస్లోంచి ఖాళీ చేయిస్తాను. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. గుడ్ బై.